ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కొనుగోలు చేసిన బీర్ బాటిల్లో ఏకంగా ఓ చేప పిల్ల సజీవంగా ఈదుతూ కనిపించడం కలకలం రేపింది. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్లో ఈ ఘటన వెలుగు చూసింది. మల్లాపూర్లోని జేపీ వైన్ షాప్లో నిన్న ఓ కస్టమర్ కింగ్ ఫిషర్ లైట్ బీర్ కొనుగోలు చేశారు. దానిని తాగేందుకు మూత తీయగా అందులో చిన్న చేప పిల్ల కదులుతూ కనిపించింది. ఊహించని ఈ పరిణామంతో అవాక్కైన అతను వెంటనే వైన్ షాప్ నిర్వాహకుడిని సంప్రదించి విషయం చెప్పాడు. అయితే షాపు సిబ్బంది బాధ్యతాయుతంగా స్పందించకపోగా కస్టమర్తో దురుసుగా ప్రవర్తించారు. బీర్ను తాము తయారు చేయమని, ఏమైనా ఉంటే నేరుగా కంపెనీని అడగాలంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. వారి తీరుతో అసహనానికి గురైన ఆ కస్టమర్ బీర్ బాటిల్లో చేప కదులుతున్న దృశ్యాలను తన ఫోన్లో వీడియో తీశారు. అనంతరం దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. కావాలంటే వేరే పిలుస్తారు, వేరే మాట్లాడి తప్ప దీని తాగితే పరిస్థితి ఏందని మేము నిర్వహిస్తే మాకు సంబంధం లేదు. అతను చెప్తున్నారు, దీని మీద తాను చర్య తీసుకోవాలని చట్టాన్ని కోరుతున్నాం. మాకు సంబంధం లేని విషయం కావాలంటే వేరే పిలుస్తారని తప్ప మాకు వేరే ఆన్సర్ ఏం చెప్పలేదు. ఇది మల్లాపూర్ జేపీ వైన్స్, మల్లాపూర్ చౌరస్తా, జేపీ లిక్కర్ చూసే వరకు వచ్చి అడిగితే మాకు సంబంధం లేదని చెప్పి అప్రూవ్ చేయలేదు. వాళ్ళు చేసుకోదామని మేము అనుకుంటున్నాం. ఏదో సంతోషాన్ని తాగుతున్నాం తప్ప మేము వేరే విధంగా కాదు. మా ఆరోగ్యాలతో జలగడ పడుతున్నాయి. బీర్ కంపెనీ కానీ, ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ, ఈ వైన్ షాపులే కానీ దాన్ని చేసుకొని చట్టాలతో ఇది మాకు ఆరోగ్య రీత్యా దాన్ని తీసుకోవాలని మేము కోరుతున్నాం. ఈరోజు మేము కొంచెం ముందు కార్యక్రమం ఉంటే దానిలో భాగంగా 3 బీర్లు కొనుక్కున్నాము. ఒక బీరు బాగానే ఉంది, 2 బీరు ఓపెన్ చేద్దాం పట్టుకునేసరికి దానిలో ఒక చేప ఉంది. ఈ చేప ఏదని వైన్స్ ఓనర్ వస్తే తప్పు లేదు, అది ఏదైనా కంపెనీతో సంబంధం కావాలంటే వేరే పిలుస్తారు, వేరే మాట్లాడి తప్ప దీని తాగితే పరిస్థితి ఏందని మేము నిర్వహిస్తే మాకు సంబంధం లేదు. అతను చెప్తున్నారు, దీని మీద తాను చర్య తీసుకోవాలని చట్టాన్ని కోరుతున్నాం. మాకు సంబంధం లేని విషయం కావాలంటే వేరే పిలుస్తారని తప్ప మాకు వేరే ఆన్సర్ ఏం చెప్పలేదు. ఇది మల్లాపూర్ జేపీ వైన్స్, మల్లాపూర్ చౌరస్తా, జేపీ లిక్కర్ చూసే వరకు వచ్చి అడిగితే మాకు సంబంధం లేదని చెప్పి అప్రూవ్ చేయలేదు. వాళ్ళు చేసుకోదామని మేము అనుకుంటున్నాం. ఏదో సంతోషాన్ని తాగుతున్నాం తప్ప మేము వేరే విధంగా కాదు. మా ఆరోగ్యాలతో జలగడ పడుతున్నాయి. బీర్ కంపెనీ కానీ, ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ, ఈ వైన్ షాపులే కానీ దాన్ని చేసుకొని చట్టాలతో ఇది మాకు ఆరోగ్య రీత్యా దాన్ని తీసుకోవాలని మేము కోరుతున్నాం. ఈరోజు మేము కొంచెం ముందు కార్యక్రమం ఉంటే దానిలో భాగంగా 3 బీర్లు కొనుక్కున్నాము. ఒక బీరు బాగానే ఉంది, 2 బీరు ఓపెన్ చేద్దాం పట్టుకునేసరికి దానిలో ఒక చేప ఉంది. ఈ చేప ఏదని వైన్స్ ఓనర్ వస్తే తప్పు లేదు, అది ఏదైనా కంపెనీతో సంబంధం కావాలంటే వేరే పిలుస్తారు, వేరే మాట్లాడి తప్ప దీని తాగితే పరిస్థితి ఏందని మేము నిర్వహిస్తే మాకు సంబంధం లేదు. అతను చెప్తున్నారు, దీని మీద తాను చర్య తీసుకోవాలని చట్టాన్ని కోరుతున్నాం. మాకు సంబంధం లేని విషయం కావాలంటే వేరే పిలుస్తారని తప్ప మాకు వేరే ఆన్సర్ ఏం చెప్పలేదు.